నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మరొక బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే వచ్చేసాను అనమాట. మన సూపర్ స్టార్ మహేష్ బాబు, మన ఎస్ఎస్ రాజమౌళి గారు తీయబోయే నెక్స్ట్ సినిమా వారణాసి గురించి బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. సో వివరాల్లోకి అయితే క్లీన్గా వెళ్ళిపోదాం. వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. ఇవాళ అప్డేట్ ఏంటంటే, వారణాసి సినిమా పేరులోనే ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చి రాజమౌళి గారు సినిమాని అయితే ప్రారంభించడం జరిగింది. టైటిల్తోనే ఆ ఈవెంట్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్గా అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. మహేష్ బాబు గారి లుక్ కానీ ఒక రేంజ్లో అయితే ఉంది. సో వారణాసి సినిమా మన ఇండియన్కి ప్రౌడ్ సినిమా అవుతుందని అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను. దీంట్లో రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నారనమాట. సినిమా కూడా అయితే చాలా గ్రాండియర్గా, చాలా రిచ్గా, చాలా లావియష్గా సినిమా అయితే మన తెలుగుతనాన్ని, అలాగే మన ఇండియా యొక్క గొప్పతనాన్ని అయితే చాలా గొప్పగా చరిత్ర సృష్టించే విధంగా అయితే తీస్తూ ఉన్నారు సినిమాని అయితే మాత్రం. దీనిలోంచి వచ్చిన ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే, ఇండియన్ హిస్టరీలోనే ఓటీటీ రైట్స్ ఆల్మోస్ట్ 650 కోట్ల రూపాయల వరకైతే అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది ఇంకా కూడా పెరిగేదానికి స్కోప్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే 650 కోట్ల రూపాయల డీల్ అయితే జరిగినట్టు వినికిడి అనమాట. ఇదైతే అన్బిలీవబుల్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇండియన్ హిస్టరీలోనే ఒక సినిమాకి ఈ రేంజ్ ఓటీటీ రైట్స్ సేల్ అవ్వడం అనేది మామూలు విషయం కాదబ్బా. నిజంగానే 650 కోట్లు అంటే డబుల్ దాన్ అనమాట. అంతకుముందు ప్రీవియస్ సినిమా వచ్చి పుష్ప 2 300 కోట్ల ఓటీటీ రైట్స్ సేల్ అయితే 650 కోట్ల రూపాయలు ఎక్కడ చెప్పండి, 650 కోట్ల రూపాయలు ఓటీటీ రైట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. ఇది ఒక బిగ్ అచీవ్మెంటు. ఒక ఇండియన్ సినిమాకి ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఇంకా రాబోయే అప్కమింగ్ ఫ్యూ ఇయర్స్ పడుతుంది అనుకుంటా ఈ రికార్డు బ్రేక్ అవ్వాలంటే. మేబీ తన రికార్డ్ని తానే చెరిపేసుకుంటారేమో రాజమౌళి గారు. అంత బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. సినిమా మీద ఏ రేంజ్ బడ్జెట్ ఉందో దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మహేష్ బాబు గారికి అసలు 1 మిలియన్ అంటే ఏంటి, ఓవర్సీస్లో 1 మిలియన్ అనేది మనకి రుచి చూపించిన హీరో ఎవరైనా ఉన్నారంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయన దూకుడు సినిమాతోనే మిలియన్లు కాసుల వర్షం అనేది స్టార్ట్ చేయడం అనేది చూపించారు. 2011 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు గారి ప్రతి సినిమా జయాలతో అపజయాలతో సంబంధం లేకుండా, టాక్తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి సినిమా అయిందైతే మాత్రం మిలియన్ల కాసుల వర్షం అయితే కురిపించిన సంగతి మనకందరికీ తెలుసు. ఇకపోతే రాజమౌళి గారు ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజుటి వరకు ప్రతి సినిమా రికార్డులు కొడుతూనే వచ్చిందనమాట, ఇండస్ట్రీ రికార్డులని. సో ఈ సినిమాతో వీరిద్దరూ కలిసి ఓవర్సీస్లో ఇంకా ఏ రేంజ్ రచ్చ సృష్టిస్తారో మరొకసారి మీరు ఊహించుకోవచ్చు. వినికిడి ఏంటంటే, ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే థియరిటికల్ రైట్స్ కూడా భారీగా బిజినెస్ జరుగుతుందని సమాచారం. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే 450 కోట్ల రూపాయల మేర బిజినెస్ అయితే జరగబోతున్నట్టు సమాచారం. ఒక నైజాం ఏరియాలోనే 170 నుంచి 180 కోట్లు, ఆంధ్రాలోనే ఒక 200 కోట్లు, ఇకపోతే సీడెడ్లో దాదాపు ఇంకొక 70-80 కోట్లు, ఆల్మోస్ట్ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 450 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని సమాచారం. అది ఇంకా పెరిగేదానికైతే స్కోప్ ఉంది సినిమా దగ్గర పడే కొద్దీ. ఇకపోతే ఓవర్సీసు, హిందీ రైట్స్, కర్ణాటక, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద లాంగ్వేజెస్లో అయితే మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. థియరిటికల్ రైట్స్ ద్వారానే దాదాపు 2000 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగేటట్టు సమాచారం. చూడండి, సినిమా రిలీజ్ కాకముందే 650 కోట్ల డీల్ అంటే ఒక డైరెక్టర్ మీద, ఒక హీరో మీద ఉన్న నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇది ఇంతలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన రామాయణ మహాభారతాల యొక్క గొప్పతనం, మన హిందూ తత్వం, మన సనాతన ధర్మం, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా గొప్పగా అయితే చూపించబోతున్నారు. రాముల వారిని, రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారిని చూడాలని ప్రతి ఒక్క సాటి ప్రేక్షకుడు, ఒక తెలుగు ప్రేక్షకుడు కానీ, ఒక ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరు చూపించని విధంగా మహేష్ బాబు గారిని అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే మాత్రం చూపించేదానికి రాజమౌళి గారు అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు ఉంటుంది. సినిమా 4000 కోట్ల రూపాయల పైనే కలెక్షన్లు రావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగు సినిమా సత్తా బాహుబలితో, బాహుబలి 2తో వరల్డ్ వైడ్ తెలియజేసిన రాజమౌళి గారు RRRతో, RRRతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, ఇప్పుడు వారణాసి సినిమాతో మన ఇండియన్ ప్రైడ్ ఒక గొప్ప చరిత్రని ఒక గొప్పగా చూపించాలని నేను మరొకసారి
ఆనందంగా తెలియజేసుకుంటూ ఇంత డీల్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమాకి దక్కిన గౌరవంగా తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన చెంచయ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.